అందుకని పునాది వేస్తేనేమో జ్యేష్ఠ కుమారుడు అభిరాము పోయినాడు, గవిని నిలిపితేనేమో కనిష్ఠ కుమారుడు సెగూబు చనిపోయినాడు. దాని శిక్ష అది, దాని ప్రతిఫలం అది. శపితమైన దాని విషయంలో శాపము ఎరుకో మీద ఉంది, దాని పునాది వేస్తే ప్రథమ ఫలము కోల్పోవలసి వచ్చింది. శాపము భూమి మీద అపవాది సంబంధం మీద ఉంది, దాని ప్రభావము అపవాదికి అనుసరిస్తున్న వారు ఆ శిక్షను పొందవలసి వచ్చింది, అనుభవించవలసి వచ్చింది. మనము కూడా ఆ శిక్షకు పాత్రలు, అనగా ఆ శాపానికి మనము కూడా గురి కావాల్సి వస్తా ఉన్నాం. అటువంటి మనల్ని ఏం చేసినాడు? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఆ పైన గనక మనం చదివితే మధ్య నుంచి ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము ఏమైనాడండి. కనుక ఏ శాపము యొక్క శిక్ష మనము అనుభవిస్తూ ఉన్నామో ఆ శాపము ఆ శిక్ష మన మీద లేకుండా ఆయనలో ఉన్న ఆశీర్వాదం మన మీదకి రావడానికి ఎరుకో పట్టణంలో యేసుప్రభువు వారు ఏం చేయవలసి వచ్చింది? సంచరించవలసి వచ్చింది. ఆ శాపమంతా ఆయన కలవరి సిలువలో భరించాడు. ఆయనలో ఉన్న రక్షణను నీకు నాకు ప్రసాదించాడు. అందుకొరకే మొదటిగా ప్రభువుని స్తుతించబద్ధులం. దేవా, ఆ దినాన ఎరుకో పట్టణం మాత్రమే కాదు శాపములో ఉన్నది. ఇది నా జీవితం కూడా అట్టి శాపములో ఉన్నవాడనే. అటువంటి నా జీవితంలో ఉన్న ఆ శాపమును తీసివేయటానికి నా కొరకై కలవరి సిలువలో వేలాడి నా శాపమును మాను మీద భరించి నీ ఆశీర్వాదం నాకు ఇవ్వటానికి నా కొరకై ఈ లోకానికి దిగి వచ్చి నన్ను రక్షించి నన్ను బట్టి నా ఇంటి వారందరూ కూడా రక్షణ పొందునని ఆ దినాన ఎరుకోలో సంచరించి ఆ జక్కయ్య కుటుంబాన్ని ఏ రీతిగా రక్షించినావో నన్ను కూడా నా కుటుంబాన్ని కూడా రక్షించే దేవుడుగా నీవు నాకు వాగ్దానం ఇచ్చినందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. యథార్థ హృదయంతో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పించి ఆరాధించబద్ధుడను బద్ధురాలనై ఉన్నానని ఆయనను ఆరాధించబద్ధులం. రెండవది చూడండి, ఈ ఎరుకో ఎలాంటిదయ్యా అంటే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు. అంతటా ఆ పట్టణపు వారు ఆ పట్టణమున్న చోట